అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ సరళ హెవెన్. ఈరోజు రెసిపీస్ చేసుకున్నానండి. 2 రెసిపీస్ చేశాను. ఒకటి కొబ్బరి పచ్చడి, మళ్ళీ క్యాబేజీ తాలింపండి. క్యాబేజీ ఫ్రై చేసుకున్నాను. క్యాబేజీ ఫ్రై నేను సన్నగా తురుముకున్నానండి. అంటే కట్ చేసుకొని చేస్తారు, బట్ నేను ఇలా సన్నగా తురుముకొని ఎందుకు చేసుకున్నానంటే అన్నంలో కలుపుకొని తినేదానికి బాగుంటుందని. క్యాబేజీలోకి మసాలా తయారు చేసుకుందాము. కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇది మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. తర్వాత బాండలు పెట్టుకొని స్టవ్ పైన కొంచెం ఆవాలు, నూనె పోసుకొని ఆవాలు వేసుకోవాలి. కొంచెం చిటపట అన్నాక ఒక గుప్పెడు నిండగా పచ్చెనగపప్పు వేద్దామండి. ఈ పచ్చెనగపప్పు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం రోస్ట్ చేసుకోవాలి. సిమ్లోనే పెట్టి రోస్ట్ చేసుకుందామండి. తర్వాత ఒక గుప్పెడు నిండగా కరివేపాకు వేద్దాము. ఒక గుప్పెడు నిండగా కరివేపాకు వేసి ఇది కూడా చిట్టపట అన్నాక సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి బాగా రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుందాము. చాలా సింపుల్గా ఉంటుందండి, బాగుంటుంది. చాలామంది పెసరపప్పు కూడా వేసి చేసుకుంటారు, అది ఒక రుచిగా ఉంటుందండి. శుభ్రంగా మళ్ళీ కడిగి ఈ గిన్నెలో పెట్టుకున్నాను. మళ్ళీ వచ్చి ఇది మసాలా చెప్పాను కదండి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర ఇవి ఏం చేయాలంటే మళ్ళీ ఇది కూడా నూనెలో వేసి బాగా రోస్ట్ చేసుకోవాలా. పచ్చి వాసన పోయినంత వరకు బాగా అటు ఇటు ఫ్రై చేసుకోవడమేనండి. కొంతమంది క్యాబేజీ ఎందుకో తినరు, కొంతమంది బాగా తింటారండి. మేము కూడా బాగా తింటాం క్యాబేజీ. సాంబారు కానీ రసం కానీ పెట్టుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈరోజు నేను ఏం చేశానంటే కొంచెం మజ్జిగ చారు చేసి పచ్చడి చేసుకున్నాను. మళ్ళీ క్యాబేజీ ఫ్రై చేసుకున్నానండి. ఈ తురిమిన క్యాబేజీ అయితే అందులో వేసేసి బాగా అటు ఇటు బాగా కలపాలండి. నూనెలోనే కలపాలి, అటు ఇటు కలిపి బాగా ఫ్రై చేయాలి. ఎందుకంటే దీంట్లో మేము వాటర్ ఏం పోయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాటర్ ఉంటుంది. ఆ వాటర్తోనే ఉడికిపోతుంది. మూత పెట్టేసామంటే ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెట్టామంటే బాగా మగ్గి బాగా ఉడుకుతుందండి. చాలా బాగుంటుంది. క్యారేజెస్కి కూడా బాగుంటుందండి, కలిపి పంపించవచ్చు పిల్లోళ్ళకి, చాలా ఈజీగా ఉంటుంది. తర్వాత మనం కొబ్బరి పచ్చడి చేసుకుందాము. కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం కొబ్బరి అండి, మళ్ళీ కొంచెము చింతపండు. ఆ చింతపండు ఎత్తి అందులో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. కొంచెం మెత్తగా ఏం కాకుండా కచ్చా పచ్చగా మనము రోలు ఉంటే రోల్లో దంచుకుందాము, లేకపోతే మిక్సీ పట్టుకుందామండి. పట్టుకొని పక్కన ఉంచుకుందాము పచ్చడి. తర్వాత ఈ లోపల ఇది ఉడికిందో లేదో చూద్దామండి. మళ్ళీ సాల్ట్ వేసుకున్నాను. మళ్ళీ బాగా చూడండి, కొంచెం బాగా ఉడకొచ్చేసింది. అప్పుడే సిమ్లోనే పెట్టి ఉడికితేనే బాగుంటుందండి. హైలో పెట్టాను కొంచెం మాడిపోతుంది కదా. మళ్ళీ పసుపు వేసుకున్నాను. పసుపు వేసి బాగా కలబెట్టాలండి. కొంచెం వాటర్ కానీ తక్కువ అయితే మళ్ళీ మీరు వాటర్ వేసుకోవచ్చు. ఇంకా పచ్చడి రెడీ అయిపోయిందండి. కొంచెము ఎర్రగడ్డలు సన్నగా తరిగి ఈ పచ్చడిలో కలుపుకోవడమే. బాగా కలిపి ఈ పచ్చడిని బాగా ఇట్లాగా కలుపుకొనేసి పోపు పెట్టుకోవడమేనండి. పోపులో కూడా కొంచెం ఆయిలు, ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి పోపు పెట్టుకోవడమే అండి. వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఈరోజు ఈ పచ్చడి చేసుకున్న, క్యాబేజీ ఫ్రై చేసుకున్నాను, మజ్జిగ చారు పెట్టుకున్నానండి. ఈరోజు ఈ 3 వంటలు మా ఇంట్లో. ఇలా బాగా కలిపెట్టేసేసి వేడి అన్నంలో తినండి ఒకసారి, ఎంత బాగుంటుందో. మళ్ళీ క్యాబేజీ చూడండి బాగా ఉడకొచ్చేసేసింది కదా. మళ్ళీ దించే ముందు కొంచెం కొత్తిమీరతో సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత బాగుందో. వేడి అన్నంలో కలుపుకొని తినచ్చు, లంచ్ బాక్సుల్లో కూడా కలిపి పంపించవచ్చు, చపాతీలో కూడా బాగుంటుందండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా.